టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈక్వేషన్స్ మారిపోబోతున్నాయా? అధికారులలో ఈ పొత్తు వల్ల మార్పు మొదలైందా? అధికారులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇక వ్యవహరించరా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈక్వేషన్స్ మారిపోయాయని, అధికారుల్లో మార్పు మొదలైందని, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి అధికారుల్లో ఇప్పుడు మార్పు మొదలయ్యి కూటమి వైపు చూసేలాగా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ వార్తను మనం ఎలా చూడొచ్చు? ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది నిజమే కదా, ఆ మార్పు అంటూ మొదలవుతుంది అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది కూడా. ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీ చేసిన అభివృద్ధి లేకపోవటం మూలానే కూడా కానివ్వండి, ప్రజా నాడి ఇప్పుడు ఎలా ఉంది ఎలక్షన్ బిఫోర్, సో ఎలక్షన్ వరకు ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలకు భయపడతా ఉన్నారు. సో డిపార్ట్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఏ చెప్తే సీఎం గారు ఏ ఆదేశం ఇస్తే అది నడుచుకుంటా ఉన్నారు. సో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. సో వాళ్ళకు కొంచెం స్వేచ్ఛ వచ్చినట్టు ఉంది. సో వాళ్ళకి ఇప్పుడు చిలకలూరుపేట సభ పెట్టుకుంటుంటే బస్సులు కావాలంటే ఆర్టీసీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే సిద్ధం సభలు ఉండేవి కాబట్టి అసలు ఆర్టీసీ బస్సులని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగినా, జనసేన సభ పెట్టినప్పుడు ఆర్టీసీ బస్సులను అడిగితే లేవని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు కొన్ని సమీకరణాలు మారినాయి కాబట్టి ఇప్పుడు బస్సులను కూడా ఇది వరకు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా, ఎప్పుడు ఏది చేసినా కూడా ఇది వరకు ఇచ్చేవాళ్ళు కాదు. సో మేము ఎంత ఇచ్చేసినా అసలు అట్లీస్ట్ సొంత వెహికల్లో వచ్చే వాళ్ళను కూడా రానివ్వకుండా చేశారు, ట్రైన్లలో రానివ్వకుండా చేశారు, సొంత వెహికల్ కార్లలో రానివ్వకుండా చేశారు, ప్రైవేట్ బస్సులు పెట్టుకొని వచ్చినా కూడా రానివ్వకుండా చేశారు. మహానాడులకు కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. అలాంటిది ఇప్పుడు దగ్గరకు వచ్చింది, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చింది, నోటిఫికేషన్ ఈ రోజు రేపు అన్నట్టుంది. సో దాని మూలాన ఏమైందంటే అధికారుల్లో కూడా సో బస్సులు ఇస్తే బెటర్ అనేటట్టు వాళ్ళకు కూడా కొంచెం, ఎందుకంటే ప్రజా నాడిని బట్టే ఎవరైనా డెసిషన్ తీసుకోవాల్సింది ఉంటుంది. రేపు పొద్దున మళ్ళీ అధికారం వస్తే మేము ఇలా చేస్తే రేపు మా పొజిషన్స్ ఏమో అనేది వాళ్ళకి ఉంటాయి. కాబట్టి మనం న్యాయంగా మన డ్యూటీ మనం చేద్దాం అనే రకంగా ఇప్పుడు తయారైనట్టున్నారు అధికారులు. అదే కానివ్వండి, కుప్పం నుంచి ఆర్మీ కూడా వస్తుందంట, సెక్యూరిటీ రీజన్. కేంద్ర బలగాలు అక్కడ మోహరించాయి. ప్రధానమంత్రి గారి పర్యటన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు. సో అదే ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేకపోబట్టే ఇది జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు నడుచుకున్న విధానం కూడా చూసాం మనం. సో ప్రధాని గారు వస్తున్నారంటేను ఇంకా సెంట్రల్ కేంద్ర బలగాలన్నీ మోహరించడం జరుగుతుంది. అదే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ నుంచి న్యాయబద్ధంగా ఉంటే ఈ రోజు ఇలా కేంద్ర బలగాలు రావాల్సినంత అవసరం ఉండేది కాదేమో. ఇది రాజకీయ పరంగా డిపార్ట్మెంట్ కూడా ఎట్లా అయిందంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటలు వాళ్ళ పనులు చేసేయి, ఆ ప్రెషర్స్ కి లోన్ అయ్యి వాళ్ళు ఒక సైడ్ గవర్నమెంట్ ఉన్న జగన్ ప్రభుత్వం ఏం చెప్తే అది చేయటం మూలాన ఈ రోజు ఇలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం మనం. ఏదేమైనా కూడా సమీకరణాల మూలాన ఇప్పుడు పొత్తు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు మూలాన ఆ ప్రజా నాడిలో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఖచ్చితంగా గెలుస్తుంది టీడీపీ, అధికారంలోకి వస్తుంది అనేది రాబట్టే అధికారుల్లో కూడా చేంజ్ వచ్చింది. ఓకే, అంటే ఏంటి అసలు రానున్న ఎన్నికల్లో అధికారుల వల్ల జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్ తప్పదా అంటే ఏం చెప్తారు? ఇది తప్పదు కదా. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి అసలు గవర్నమెంట్ లో ఉన్నా కూడా నాయకులు కరువు అవుతున్నారు. వాళ్ళకి ఎవరు పోటీ చేయటానికి ముందుకు రాకపోవటం. సో క్యాడర్ అంతా షిఫ్ట్ అయిపోతుంది. ఎమ్మెల్యేల కాడ నుంచి, ఎంపీల దగ్గర నుంచి ఆ పార్టీ ఈ పార్టీ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. సో అక్కడ భారతీ గారి పెత్తనం కూడా ఎక్కువ. సో ఎంతసేపు వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ డెసిషన్ తీసుకొని సజ్జల గారిని పంపించి డెసిషన్స్ ప్రెస్ మీట్లు పెట్టించి చెప్పిస్తుంటారనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో నాయకులు ఎలా ఇమ్మడగలుగుతారు? సో ఏదో అధికారం ఉన్నది కాబట్టి అప్పటి వరకు ఉన్నారు. సో అధికారం పోయిన తర్వాత ఇంకా నెక్స్ట్
ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీకి వెళ్ళిపోతుంటారు నాయకులు. ఏంటి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరిన నేపథ్యంలోనే అధికారంలో మార్పు వచ్చిందా, లేదంటే అసలు ప్రజానాడిని గ్రహించి అధికారంలో మార్పు వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఈ పొత్తు ఉండటం కూడా ప్లస్ కాబట్టి, ఉమ్, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది. సో నెక్స్ట్ కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఉంది. Hmm. సో దాని మూలనే అయితే ఇంకా జనసేన, తెలుగుదేశం అనేది ఎప్పుడు కలిసినప్పుడంతా హ్యాట్రిక్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది. సో అది కూడా అందరికీ తెలుస్తుంది కదా, నాయకులకే కానీ, కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకే కానివ్వండి, అధికారులకే కానివ్వండి, ఎవరికైనా కూడా సో ఈ కూటమి మూలాన డెఫినెట్గా ఈ కూటమి మూలాన పార్టీ గెలుస్తుంది. సో అధికారం టీడీపీ పార్టీకి అధికారం వస్తుంది అనేది అందరికీ తెలుస్తుంది ఇప్పుడు. మేడం, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశాడని కాకినాడ జాయింట్ కలెక్టర్ మీద కూడా బదిలీ వేటుబడింది. ఏంటి నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో కూటమికి కలిసి వచ్చే అంశాలుగా వీటిని మనం చూడొచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బదిలీ చేయటానికి కారణం ఏముంటది? Hmm. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జగన్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంటది Hmm. కొంతమంది నాయకుల మీద, కలెక్టర్స్ మీద కూడా. Hmm. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఎట్లాగైనా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ గా ఉండటం కూడా, Hmm. సో గవర్నమెంట్ కే కానివ్వండి, దాని మూలాన ఇంకా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కాబట్టి, సో దాన్ని వాళ్ళని బదిలీ చేయటం బెటర్ కదా. అలాంటి వ్యక్తుల్ని అలాంటి ప్లేస్ లో, కలెక్టర్ ప్లేస్ లో ఉంచి, సో దాని మూలన అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్రియేట్ అవటం కన్నా వాళ్ళు బదిలీ అయిపోతే నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చే వాళ్ళు కరెక్ట్ గా రేషన్స్ తీసుకొని కరెక్ట్ పొజిషన్ లో ఉన్నదనుకోండి, ప్రజలకి మంచి జరుగుతుంది. కానీ మనం నాయకుల కోసం పనిచేయ ఐఏఎస్ లో వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేయటానికి ఉంటారు. ఇది గవర్నమెంట్ లో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో కూడా తెలియట్లేదు. ఈ కలెక్టర్స్ కి అసలు సంబంధం లేదు. 2019 ఎన్నికల్లో అసలు పోల్ మేనేజ్మెంట్ వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచారు అంటూ కూడా టీడీపీ నాయకులు కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఇటు జనసేన, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి విఫలం అవ్వక తప్పదా? పోల్ మేనేజ్మెంట్ లో టీడీపీ సక్సెస్ సాధించగలదా అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా విఫలం అవుతాడండి. అసలు వన్స్ జరిగిందనో ఇంకోటో ఒక ఛాన్స్ అని ఇచ్చి చూసారు, కానీ ప్రతిసారి అది జరగదు. సో ఆయన వైఫల్యాలు పక్కాగా కనపడుతున్నాయి కాబట్టి విఫలం అవ్వక తప్పదు. పోల్ మేనేజ్మెంట్ అనేది జరిగిన మాట అప్పుడు వాస్తవమే, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇది మటుకు ప్రజల్లో వ్యతిరేకత చాలా ఉంది కాబట్టి తప్పకుండా మటుకు జగన్కి మటుకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే టైం దగ్గరలోనే ఉంది. వెంటనే ఇప్పుడు మటుకు తెలుగుదేశం మటుకు అధికారంలోకి వస్తుందని మటుకు ఘంటాపదంగా చెప్పాలి. పోల్ మేనేజ్మెంట్ ని ఈసారి సక్సెస్ చేసుకోగలరా చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా సక్సెస్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే 3 పార్టీలు ఉండటం మూలాన కూటమి కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైంది 1 ఛాన్స్ అని ఒక అపోహతో ప్రజల్లే కానివ్వండి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, వాళ్ళు చేసిన పాదయాత్రే కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా షర్మిల గారు, విజయమ్మ గారు వీళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ని పెట్టుకొని వాళ్ళు అడ్డం పెట్టామని దీని మూలాన జరిగిందే. కానీ నార్మల్గా అయితే మటుకు టీడీపీఏ లాస్ట్ టైం కూడా గెలిచేది. చాలా మైనర్ దీనిలో డిస్టర్బెన్స్ లో ఇది అయింది. ఓకే, ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ లో అధికారులు ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు అంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పక్కే ఉండాలి అని మేము కోరుకుంటాం. డెఫినెట్ గా తెలుగుదేశం పక్కే ఉంటది. ఓకే.